తెలంగాణలో మరో కీలకమైన ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే గ్రామ పోరులో గర్జించిన ప్రధాన పార్టీలు ఇప్పుడు పురపాలికల్లోనూ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ విషయంలో అధికారిక పార్టీగా ముందు వరుసలో ఉన్న అధికార కాంగ్రెస్ రిజర్వేషన్లు కూడా ఖరారు చేసి కథన రంగంలోకి దూసుకెళ్లినట్లే కనిపిస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్విభజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్లో 18 అంశాలపై చర్చ జరిగింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఏదైతే నిన్న కేబినెట్ లో దాదాపుగా 7 అంశాలు మెయిన్ గా ప్రధానంగా చర్చకొచ్చినాయి అని చెప్పుకోవచ్చు. వీలైనంత తొందరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదవీ కాలం ముగిసినటువంటి ఏదైతే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో 2996 వార్డుల డివిజన్ల ఎన్నికలు జరపాలని డెడికేషన్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ కూడా గత 3 రోజుల క్రితమే పూర్తయింది. అందుకు ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం చేసింది. ఏదైతే ఫిబ్రవరిలో శివరాత్రి, రంజాన్ ఉంది. ఈ షెడ్యూల్ కి ఈ 2 రోజులు ఆటంకం లేకుండా దాని తరువాత వెంటనే నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రెండో అంశం వచ్చేసరికి వచ్చే ఏడాది ఏదైతే 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు ఉన్నాయి. ఆ గోదావరి పుష్కరాలకు సంబంధించి బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలో గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు ఏదైతే కొంత మరమ్మతులు చేయాలి, కొంత ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా కేబినెట్ నిర్ణయం చేసింది. దానికి సంబంధించి కూడా మార్చి 31 నాటికి ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సీఎం కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మూడో అంశం మెయిన్ గా వచ్చేసరికి హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 1 ప్రాజెక్టు సంబంధించి ఏదైతే ఎల్ఐడి నుంచి ప్రభుత్వం తీసుకుందో దానికి సంబంధించి పురోగతి కేబినెట్ సమీక్షించి ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పటి వరకు మెట్రో ఫేజ్ 2A లో 4 కారిడార్లు, ఫేజ్ 2B లో 3 కారిడార్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పంపించింది. దానికి సంబంధించి ఏదైతే 49,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పిన నేపథ్యంలో అది పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈలోపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఈ ప్రాజెక్ట్ ఏదైతే మెట్రోకి సంబంధించి ల్యాండ్ స్వీకరించాల్సి ఉంటుంది. సో ఆ ల్యాండ్ కి సంబంధించి కూడా అమౌంట్ 2,787 కోట్లు ఖర్చు అవుతుంది. సో దానికి సంబంధించి మంత్రివర్గం కూడా ఆమోదించింది. 4వ అంశం వచ్చేసరికి మెయిన్ గా నల్గొండ జిల్లాలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో కొత్తగా పోస్టులు, ఫార్మసీ కాలేజీలో 28 పోస్టులు మంజూరుకు రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఏదైతే వీరనారి చాకల ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో రిజిస్టర్ పోస్టు ఏదైతే ఖాళీగా ఉందో దానికి ఆమోదం కూడా తెలిపినట్టు కూడా తెలుస్తుంది. 5వ అంశం మెయిన్ కీలక అంశం ఏదైతే ఉందో హైదరాబాద్ సమీపంలో అబ్దుల్లాపూర్ మండలంలో ఎకో టౌన్ డెవలప్మెంట్ కి సంబంధించి దాదాపుగా 494 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. మెయిన్ గా ఏదైతే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు ఒకటి ఫ్లైఓవర్ కూడా 9 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఐసీసీ నుంచి శిల్పా లేఅవుట్ వరకు నిర్మాణం చేపట్టాలి త్వరితగతిన అని చెప్పి కేబినెట్ ఆమోదం తెలిపింది. లాస్ట్ అంశం ఏదైతే ఉందో ఏదైతే మేడారంలో జరిగింది, మేడారం నియోజకవర్గానికి సంబంధించి ములుగు జిల్లాలో కొత్తగా ఫ్లోర్పూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించి కేబినెట్ ఆమోదం జరిపింది. రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ములుగు జిల్లాలో 5 గ్రామాలకు 30 చెరువుల వరకు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ఉపయోగపడుతుంది. దాదాపుగా 7,500 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. ఇది మొత్తం ఖర్చు కూడా ఏదైతే సీతక్క అక్కడ
సీఎం రేవంత్ రెడ్డిని అడగడంతో వెంటనే దీనికి సంబంధించి ఏదైతే మేడాల జాతరకు వచ్చేటువంటి భక్తులు కొంత గోదావరి నుంచి నీళ్లు రావాలి, అక్కడ కొంత స్నానాలు చేయడానికి భక్తులు వచ్చే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని చెప్పడంతో వెంటనే దానికి సంబంధించి 143 కోట్లు అంచనా ఖర్చు అవుతుంది అని చెప్పడంతో ఆ 143 కోట్లు కూడా ఆమోదించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 2nd వీక్ తర్వాత అయితే మున్సిపల్ ఎలక్షన్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. వెంటనే దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.